వెంకోజీపాలెం మెడికల్ హాస్పిటల్లో ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆల్రెడీ నైట్ రౌండ్స్ ఆఫీసర్గా ఉన్నానండి, నేను ఈస్ట్ ఏసీపీని. అలాగే ఆల్రెడీ ఫైర్ టెండర్స్ అన్నీ కూడా అరైవ్ అవ్వడం జరిగింది. రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి గారు కూడా సీన్లోనే ఉన్నారు, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఉన్నారండి. ఇమీడియట్లీ ఫైర్ని కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఇది ఒక ఎలక్ట్రికల్ ఫైర్. బేసికల్లీ ఒక కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాటరీస్ ఐ థింక్ యూపీఎస్ సిస్టమ్స్ లాగా ఉన్నాయి, అవి బ్లాస్ట్ అయినట్టున్నాయి. దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చారు, పూర్తిగా కంట్రోల్ ఉంది. కాకపోతే స్మోక్ న్యాచురల్గా బయటకు రావడానికి కొంచెం టైం పట్టేటట్టుంది. బట్ పేషెంట్స్ కానీ పేషెంట్స్ యొక్క రిలేటివ్స్ కానీ ఎవరు కూడా వర్రీ అవ్వడానికి ఏమీ లేదండి. ఏదైతే స్మోక్ ఉందో అది ఎంటైర్లీ సెల్లార్ లెవెల్కే పరిమితమై ఉంది. ఆ స్మోక్ కూడా ఇప్పుడు కాసేపట్లో క్లియర్ అయిపోతుంది, ఎవరు కూడా ప్యానిక్ అవ్వడానికి అవసరం లేదు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. సేఫ్గా ఉన్నారండి. ఓన్లీ స్మోక్ ఒకటే వచ్చింది చిన్న. మెడికల్ హాస్పిటల్ అందరూ సేఫ్గా ఉన్నారండి. మీ అందరి సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఓన్లీ యూపీఎస్ రూమ్లో చిన్న స్పార్క్ వచ్చింది. మా స్టాఫ్ ప్లస్ ఫైర్ డిపార్ట్మెంట్ హెల్ప్తో స్పార్క్ని స్టాప్ చేశాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ లేదు. హాస్పిటల్లో పేషెంట్స్ని కానీ ఎవరిని షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా పడలేదు. అందరూ సేఫ్గా ఉన్నారు. అటెండర్స్ అందరినీ తీసుకెళ్ళి పేషెంట్స్ అందరినీ చూపించాము. ఎటువంటి ప్రాణహాని కానీ ఏమీ కూడా రాలేదు. ఓన్లీ సేఫ్టీ కోసం చేసిన అటెంప్ట్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మీ అందరి సపోర్ట్ కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంజరీస్ అయ్యి ఉన్నాయి మేడం? ఎవరికి ఏమీ ఇంజరీస్ అవ్వలేదు సార్. ఎవరు ఫస్ట్ ఎవరు చూసారు మేడం? అది సార్ మా స్టాఫ్ ఐడెంటిఫై చేశారు సార్. ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? పోలీసులకి? స్టాఫ్ ఇన్ఫార్మ్ చేశారు సార్. ఎందుకంటే ఇది రెగ్యులర్గా డ్రిల్స్ చేస్తాం మేము. మా వాళ్ళకి ఐడియా ఉంది. స్మోక్ ఐడెంటిఫై చేసిన చిన్న ఫైర్ స్పార్క్ ఐడెంటిఫై చేసినా సరే వెంటనే డ్రిల్ స్టార్ట్ చేస్తారు. సో పార్ట్ ఆఫ్ ద డ్రిల్లే వాళ్ళు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు. ఎన్ని గంటల ప్రాంతంలో అయింది మేడం? అరౌండ్ 10:30 to 11 మధ్యలో అయింది సార్. ప్రాణ నష్టం ఏం లేదు అసలు? ఏమీ లేదు సార్. అసలు మీకు అసలు ఒక పేషెంట్ కూడా కిందకి షిఫ్ట్ చేయాల్సిన అవసరం పడలేదు సార్. మీరు చూస్తే లైట్స్ అన్నీ కూడా ఆన్లోనే ఉంది. ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ స్టాప్ చేయాల్సి వస్తుంది. ఏమీ లేదు సార్.